అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మూరమళ్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ పుట్టినరోజున ప్రపంచ విద్యా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేసిన తర్వాత మొదటిసారి కావడంతో ముమ్మిడివరం నియోజకవర్గంలో జయంతి ఉత్సవాలలో దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ/ఎస్టీలకు అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించినటువంటి ఎస్సీ/ఎస్టీ సప్లాన్ నిధులు కార్పొరేషన్ లోన్లను దారి మళ్లించి వైసీపీ ప్రభుత్వం దళితులకు ద్రోహం చేసిందని ఆరోపించారు. కనుక ఎస్సీ/ఎస్టీలకు రావాల్సిన సప్లాన్ నిధులను కార్పొరేషన్ లోన్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత శివాజీ గారు, నందిక కిరణ్ కుమార్ గారు, హార్టీ వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్ సార్. నమస్కారం. ఇవాళ 132వ అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఆయన నిమ్మల జాతుల్లో పుట్టి ఆయన ఒక ఉద్దేశంతో నిమ్మల జాతులు తక్కువ జాతులు అని అందరూ సమాన రావాలని చెప్పి అందరూ బహుజన జీవనంలో అందరూ సమానంగా ఉండాలన్నది ఆయన ఉద్దేశంతో అట్టడుగు ఉన్న వారికి రిజర్వేషన్ కల్పిస్తేనే వీళ్ళు ఉన్నత వర్గాలతో కలుస్తారని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన శ్రమించి భారతదేశానికి ఒక దిశ చూపించి రాజ్యాంగాన్ని రాసి మరి భారతదేశానికి ఒక ఉన్నతిని తీసుకొచ్చారు. అయితే ఈవేళ కోనసీమ జిల్లా పేరిచ్చారు. అయితే కోనసీమ పేరిచ్చారు తప్ప మాకున్న ఈ నిమ్మల జాతులకున్న మాకు ఇవ్వాల్సిన ఫండింగ్ మా బడ్జెట్లో మాకు ఇవ్వాల్సిన బడ్జెట్ని ఇవ్వకుండా అవి పక్కదారులు పట్టించి అందరితో పాటు సమానంగా ఇస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని మాకు ఇవ్వాల్సిన బడ్జెట్ మాకు ఇవ్వకుండా అవి అగ్రవర్ణాల వరకు తప్పించి మమ్మల్ని ఇంకా ఆయన రాజ్యాంగంలో స్పష్టంగా చూపించినా కూడా అది ఇప్పటికీ మాకు నెరవేరటం లేదు. ఈ పేరంటే ఇచ్చారు కానీ పేరైనా మేము పోరాడితే వచ్చింది తప్ప అవి ఇవ్వాలని ఇవ్వలేదు. కావున ఇప్పటి నుంచైనా ప్రభుత్వాలు మా మీద దృష్టి పెట్టి మాకు ఇవ్వాల్సిన బడ్జెట్లో మాకు కేటాయించవలసిన బడ్జెట్ను మాకు కేటాయించి మా ఉన్నతికి తోడ్పడాలని మేము కోరుకుంటున్నాం.